మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కలిగిన దేవుని పిల్లలారా, మళ్ళా లైవ్ ద్వారా ఈ విధంగా ఈ వారంలో మీతో కలవటానికి దేవుడు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు, అలాగనే మీ అందరూ కూడా వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయం, మీ కుటుంబాల్లో నెమ్మది దయచేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు ఉంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, జీవం కలిగిన దేవుని పిల్లారా, ఇవాళ మనము చక్కటి మాటలు, అంటే జీవగ్రంథంలో ప్రతి మాట కూడా చాలా విలువైనది, చాలా అమూల్యమైనది దేవుని పిల్లారా. అది తీసుకోగలిగే శక్తి మన హృదయానికి మనసుకు గానుంటే తేనె కంటే మధురమైనవి బైబిల్లో విలువైన మాటలు దేవుని పిల్లారా. మరి తేనె కంటే విలువైన మాటలు ధ్యానించుకోబోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. గత వారం నుంచి ఇప్పటి వరకు నైనా ఎంతమంది అయితే జూడిత CGCని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబంలో మంచి ఆరోగ్యము, నెమ్మదిని, సంతోషాన్ని, ఆనందాన్ని మీరు దయచేసినందుకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. బిడ్డల కుటుంబాల్లో రాకపోకల్లో కృప చూపావు తండ్రి. వారి చేతి పనిని మీరు ఆశీర్వదించిన తండ్రి. ప్రతి బిడ్డ వాక్యం విని వాక్యానుసారంగా బిడ్డలు బ్రతకడానికి మీరు ఇచ్చిన శక్తిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ తండ్రి, ఈ దినం కొద్ది మాటలు మేము ధ్యానం చేసుకోపోతుండగా వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయం బిడ్డలకి ఏమని అడుగుతూ చెప్పుతున్న నాకు కూడా తండ్రి జ్ఞాన వివేచన కలిగిన హృదయం, పరిశుద్ధాత్మ శక్తితో నీ బిడ్డలతో మీరు మాట్లాడి మహిమ పొందమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నామలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. జమ కలిగిన దేవుని పిల్లరా, ఇవాళ మనము చక్కటి మాటలు మనము ధ్యానం చేసుకుందాం. ఎంత చక్కటి మాటలంటే ఈ మాటలకి అసలు విలువ కట్టలేని మాటలు. మరి మనం బైబిల్లో చూడగలిగితే దేవుని పిల్లరా, మనకి సువార్త వినిపింపబడింది. ఈ సువార్త వినిపించినప్పుడు, విన్న తర్వాత దేవుడు ఆ సువార్త ద్వారా నీతో ఏం మాట్లాడాడు అనేది మనం ముందుగా గమనించగలగాలి దేవుని పిల్లారా. సువార్త ద్వారా దేవుడు నిన్ను ఏం చేయమన్నాడు, ఏ పనిని అప్పగించాడు, ఆ పనిలో పరిపూర్ణంగా నువ్వు చేసావా చేయలేదా అని మనము క్రీస్తును స్వీకరించిన కాడి, అంటే సువార్త అనేది మన దగ్గరికి వచ్చినది మొదలుకొని చనిపోయే లోపు అది మనం చేసామా లేదని మనలో మనం పరీక్షించుకొని పరిశోధన చేసుకొని చూసుకోవాలి దేవుని పిల్లారా. మరి అలాగనే ఈరోజు మనకి ప్రతి ఒక్కరికి సువార్త ఎలాగ వినిపింపబడుతుందో, ఎలా ప్రకటింపబడుతుందో, అలాగనే ఒకనాటి కాలము, అంటే మనకు ముందు కాలం, ఇంకా పూర్వకాలం అని చెప్పుకోవచ్చు. ఆ కాలంలో కూడా మహానుభావుడైన ఒక వ్యక్తి దగ్గరికి సువార్త వెళ్ళిందంట. ఆయన ఎవరనుకున్నావు? విశ్వాసులకి తండ్రి, అంటే అబ్రహాం గారి దగ్గర కూడా సువార్త వెళ్ళిందంట. ఇంటికి అబ్రహాం గారి దగ్గరికి ఏం సువార్త వెళ్ళింది, ఎలా వెళ్ళింది అని మనం చూడగలిగితే, నిజంగా బైబిల్లో ఈ 66 పుస్తకాల్లో రాయబడ్డ మాటలు చూస్తే దేవుని పిల్లారు మనకి చాలా ఆశ్చర్యం వేసిద్ది. మేము ఈ మధ్యన ఒక వ్యక్తిని కలిసినప్పుడు ఆ వ్యక్తి చాలా మాట్లాడుతూ ఒక మాట అంటున్నాడు, ఏంటంటే నూతన నిబంధనే చదవాలండి, పాత నిబంధన చదవకూడదు, దాని జోలికి మనం వెళ్ళకూడదని చెప్పేసి అలా మాట్లాడుతూ అలా బోధ చేస్తున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అదేంటండి, నూతన నిబంధనే మనం పాటించాలా, మనం ఉండేది నూతన నిబంధన కిందనే, ఆత్మ సంబంధమైన గ్రంథం కిందనే మనం ఉన్నాం. కానీ మనకు బుద్ధి కలుగుటకు ప్రతి మాట రాయించాడు గనుక నూతన నిబంధనలో ఒక మాట చదివినప్పుడు దానికి పాత నిబంధనలో వివరణ ఉంటుంది కదండి. దాన్ని చూసుకుంటేనే కదా మనం ఎలా బ్రతకాలా, ఎలా నడవాలా, ఎలా ప్రేమించాలనేది ప్రతిదీ కూడా తెలుసుకుంటామంటే, చిచ్చి అట్లా కాదు, నూతన నిబంధనే మనం చదవాలి, నూతన నిబంధన కిందే ఉండాలన్నాడు. సరే నేను చెప్పేసి నాకు చాలా ఆశ్చర్యం వేసి, దైవజనుడు కదా ఎందుకులే వాదించడం, ఒకనాటికి దేవుడే తెలియచేస్తాడు అతనికి అనుకున్నాం. ఇప్పుడు మనం చూడగలిగితే సువార్త వినిపింపబడిందని నూతన నిబంధనలో మనం చూడగలిగితే గలతీ పత్రిక 3:8 దేవుడు అంట సువార్త పంపించాడంటే ఎవరి దగ్గరికి? అబ్రహాం గారి దగ్గరికి. చూడగలిగితే నూతన నిబంధన గ్రంథంలో గలతీ పత్రిక 3:8 ఒక మాట రాయబడింది, దేవుడు విశ్వాసము మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చుటకై
లేఖనము ముందుగా నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. అంటే అబ్రహాముకు ముందుగా నీ యందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడాలా కనుక అని అబ్రహాముకు ముందుగా సువార్త ప్రకటించెను అని రాయబడింది నూతన నిబంధనలో. మరి ఇదే చదువుకుంటే మనకి ఏమర్థమైంది దేవుని పిల్లరా? ముందుగా ప్రకటించనని రాయబడి. ఇంతకీ ఏమి ప్రకటించాడు, ఎలా ప్రకటించాడు అనేది మనకు తెలియాలి కదా. అందుకని చెప్పేసి ముందుగా ఇది ప్రకటించును అని రాయబడిన తర్వాత పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళి ఒక్కసారి ఆది కాండంలోకి వెళ్తే ఇంతకీ ఏమని ప్రకటించాడు అబ్రహాం గారికి అని మనం చూడగలిగితే ఆది కాండం 12వ అధ్యాయము 1వ వచనంలో ప్రకటిస్తున్నాడు. ఏమని? నూతన నిబంధనలో ఏమో కూడా అన్ని జనులు నీ యందు ఆశీర్వదింపబడాలయ్యా అని అబ్రహాం గారికి నేను సువార్తను ముందుగా పంపించాను, ప్రకటించాను అని చెప్తున్నాడు. మరి ఈ నూతన నిబంధనలో ఈ మాట మాట్లాడిన దేవుడు పాత నిబంధనలో ఏమి రాస్తున్నాడని చూడగలిగితే ఆది కాండం 12వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఏంటది? యెహోవా మరి సువార్త ప్రకటిస్తున్నాడు. యెహోవా ఏమని ప్రకటిస్తున్నాడంటే నీవు లేచి, ఏమండి సువార్త అబ్రహాముకు ముందుగా పంపించాడంట. పంపిస్తే ఆ సువార్త ఏంటి అని మనం చూడగలిగితే అబ్రహాము ఏం లేదయ్యా నువ్వు ముందులే ఇక్కడ నుంచి లెగిసి, అంటే లెగవటం దేవుని పిల్లారు అంటే కూర్చొని ఉన్న వ్యక్తి లెగవటము, దేవుడి పని నిమిత్తం కూర్చున్న వ్యక్తి లెగవటము. నీవు లేచి నీ దేశము నుండి ఫస్ట్ నువ్వు చేయాల్సిందంటే నీ దేశమును విడిచిపెట్టాలా. ఎందుకు దేశమును వదిలిపెట్టాలా, దేవుని దేశమును విడిచిపెట్టాలని మనం చూడగలిగితే దేవుని పిల్లరా చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే మన దేశంలో అంటే మనకు అంటూ కొన్ని ఆచారాలు ఉంటాయి దేవుని పిల్లారా. ఎన్ని ఆచారాలు అంటే వాటిని మనము లెక్కగట్టలేమంటే అన్ని జనులుగా ఉన్న మనకి చాలా ఆచారాలు ఉంటాయి. మన బంధువులు ఏంది, మన బలగం ఏమింది అంతా కూడా ఆచారాలలో మునిగిపోయి ఉంటారు దేవుని పిల్లారా. ఈ ఆచారాల్లో మునిగిపోయిన మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే ముందు లెగు అబ్రహాం అంటే పాపం నుంచి నువ్వు ముందు లెగవాలి. ఆచారాలలో మునిగిపోయిన నువ్వు ముందు పైకి లెగవాలి. అబ్రహాం ముందు నువ్వు లెగిసి ఫస్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపింపబో దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్పగా జనముగా నేను చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయాలనుకుంటున్నా, నీ నామం నేను గొప్ప చేయాలనుకుంటున్నా, అంటే నీ పేరు గొప్ప చేయాలనుకుంటున్నా, నీ పేరును కూడా నేను గొప్ప చేయాలనుకుంటున్నా, నీ నామను గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకరంగా ఉందువు. ఏమండి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అబ్రహాము. నీవు నీ దేశము నుంచి ముందు బయలుదేరి నేను చూపించు దేశమునకు నువ్వు బయలుదేరమనగానే బంధువులు వదిలిపెట్టాడు, ఆస్తిని వదిలిపెట్టాడు, దేశాన్ని వదిలిపెట్టి మొత్తాన్ని వదిలి యెహోవా తనకు చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళిపోయాడు. అంటే దేవుడు ఏదైతే సువార్త ప్రకటించాడో దేవుడు అబ్రహాముకి దాని ప్రకారం అంటే ప్రతి మాట ప్రకారం అబ్రహాం చేసేది ధనాన్ని వదిలిపెట్టాడు, దేశాన్ని అన్ని వదిలిపెట్టి లోతును తన భార్యను తీసుకొని తన బయలుదేరి వెళ్ళిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లలు. అంటే అతనితో ఎవరు పోయాడు? లోతు. అంటే చెప్పిన మాట చెప్పినది చెప్పినట్టు చేసే అలవాటు లక్షణం ఎవరి దగ్గర ఉందంటే అబ్రహాం గారి దగ్గర ఉంది. అంటే దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా తూచా తప్పకుండా పాటించగలిగే స్వభావం ఎవరి దగ్గర ఉందంటే అబ్రహాం గారి దగ్గర ఉంది. మరి అబ్రహాం గారి కుటుంబంలో తండ్రికి మాట చెప్పుంటాడు, ఇదిగో నాన్న దేశము నన్ను దేవుడు వచ్చేసేయమన్నాడు చెప్పి బంధువులందరికీ చెప్పుంటాడు. కానీ అబ్రహాం మాత్రం తన భార్యను తీసుకొని బయలుదేరుతున్నప్పుడు లోతు కూడా బావతో బయలుదేరి వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంటే ఏమని గలతీ పత్రికలు మనకేం చెప్పాడు? అబ్రహాంకు ముందుగా సువార్త ప్రకటింపబడును అంటే ఏమని ప్రకటింపబడింది అనేది ఆది కాండం 12వ అధ్యాయంలో మనకు తెలుస్తుంది దేవుని పిల్లలు. అంటే నూతన నిబంధన చదివితే మనకి ఏమర్థమైపోతుంది? మరి ఆది కాండంలో చూస్తేనే కదా అసలు ఏమి ప్రకటించాడు, ఎలా రమ్మన్నాడు, ఇతను ఎలా వెళ్ళాడు అనేది మనకి ఎవరని తెలిసింది. అలా బయలుదేరినట్టుగా మనం చూడగలుగుతాం. ఇలా బయలుదేరిన వ్యక్తులకి
మరి ఈ లోతు అబ్రహాం ఇద్దరు కూడా దేవుడి దగ్గర మనం చూడగలిగితే ఆ దేశం నుండి బయలుదేరిన వీళ్ళిద్దరు కూడా దేవుని పిల్లరా మరి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరు కూడా ఏం చేశారు? మనం చూడగలిగితే సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఆధారం చేసుకొని లోతు నివసిస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. మెమోరి అనే ఒక ప్రాంతంలో ఎవరు నివసిస్తున్నారంటే అబ్రహాము గారు నివసిస్తున్నట్టుగా ఆది కాండము 18వ అధ్యాయంలో కూడా అబ్రహాం ఉండే ప్రాంతాన్ని మనకు సూచించి చెప్తున్నాడు. అలాగే ఆది కాండం 19వ అధ్యాయంలో లోతు నివసించే ప్రాంతాల గురించి మనకు చెప్తున్నాడు. అంటే లోతు నివసించే ప్రాంతాలు ఎలా ఉందంటే ఏదోను తోటలాగా ఉందని నేను చెప్పేశాను. ఆ ప్రాంతాలు బాగా పాపములో కూరుకుపోయి భయంకరమైన పతన స్థితికి వెళ్ళిపోతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. మరి లోతు నివసించే ప్రాంతం పతన స్థితికి వెళ్ళటానికి మరి నీతిమంతుడైన లోతు ఆ ప్రాంతంలో ఉన్నాడు కదా. అసలు ఆ పతనమైన స్థితికి వెళ్ళటానికి కారణం ఏంటి అంటే లోతు నీతిమంతుడే కదా, దైవభక్తి కలిగిన వాడే కదా. మరి అబ్రహాం గారి దగ్గర చాలా కాలం ఉన్నాడు. ఈ చాలా కాలం అబ్రహాం గారు ఉన్నప్పుడు ఈ అబ్రహాం కుటుంబంలో అబ్రహాం గారు కానీ తన భార్య కానీ అలాగనే ఇసాకు గారు కానీ తన దగ్గరున్న పనివారు కానీ ఎలా ఉన్నాడు, ఎలా బ్రతుకుతున్నారు దేవుడి కోసం ఇవన్నీ చక్కగా లోతు గారికి తెలుసు. మరి లోతు గారికి ఇవన్నీ కూడా తెలిసినప్పుడు ఒక నీతిమంతుడుగా సొదొమ గొమొర్రా పట్టణాల్లో బ్రతుకుతున్నాడు. మరి ఈ సొదొమ గొమొర్రా పట్టణాల్లో బ్రతుకుతున్నప్పుడు మరి ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు ప్రతిదినం ఏమంటే నీతి కలిగిన తన హృదయాన్ని నొప్పించుకుంటున్నాడు, బాధపడుతున్నాడు అని రాయబడింది. అసలు నొప్పించుకోవటం ఏంటండి? మనకు బాధ కలిగిందనుకో మనం ఏం చేస్తాము? దేవునికి మొరపెడతాం. నాయనా ఈ ప్రాంతంలో ఉన్నవారు భయంకరంగా చెడిపోయారు, పాడైపోయారు, నాయన ఈ ప్రాంతాన్ని నువ్వు కాపాడు, ఈ ప్రాంతాన్ని రక్షించు, ఈ ప్రాంతానికి నీ విలువైన మాటలు చెప్పగలిగే స్థితిని నాకు దయచేయమని చెప్పేసి మరి దివారాత్రులు ప్రార్థన చేసి ఆ ప్రాంతంలో వారిని ఏదో ఒక విధంగా ఆ భయంకరమైన అగ్ని గంధకాల చేత కాల్చబడకుండా రక్షించేవాడిగా పోరాడినట్టు కానీ ప్రార్థన చేసినట్టు కానీ యాచన చేసినట్టు కానీ ఏడ్చినట్టుగా కానీ బైబిల్లో మనకి ఎక్కడా కనపడదు దేవుని పిల్లలు. అంటే నీతి కలిగిన తన హృదయాన్ని ప్రతిదినం నొప్పించుకున్నను అని రాయబడింది. కానీ ఆ రకంగా కన్నీరు కార్చి ప్రార్థన చేసినట్టుగా దేవుని పిల్లలారా దేవునికి బలిపీఠము గట్టి అక్కడ యాచన చేసినట్టుగా బలి అర్పించినట్టుగా కూడా మనకి ఎక్కడ కూడా లోతు సందర్భంలో మనకు కనపడదు. కానీ అబ్రహాం గారి గురించి నిజంగా బైబిల్లో ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేయబోయే ముందు జరిగిన ఒక సంఘటన చూస్తే దేవుని పిల్లరా సొదొమ గొమొర్రా పట్టణాల్లో దేవదూతలు అప్పచెప్పిన పని అలా చేశారా లేదా అని నిజంగా తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు వారు బయలుదేరి వస్తున్నప్పుడు దేవదూతలకు చెప్పిన పని అలా చేశారా లేదా దిగిపోయి మేము చూడాలనుకున్నప్పుడు దేవుని పిల్లరా మొట్టమొదటిగా ఈ అబ్రహాంను కలిసినట్టుగా మనం చూడగలుగుతాం. ఒకసారి చూడగలిగితే ఆది కాండము 18వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట మనం చూడగలిగితే అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బహు బలము కలిగిన గొప్ప జనమగును. ఎంత సంతోషం అండి. అబ్రహాముకి అసలు నేను ఈ సంగతి చెప్పకుండా దాయటం ఏం బాగుంటుంది. అబ్రహాం గారు ఎలాంటి వాడంటే నిశ్చయముగా బహు బలము కలిగిన జనమగుతాడు. బహు బలము అతని మూలముగా భూమిలో ఉన్న సమస్త జనులు ఆశీర్వదింపబడును. ఎట్లనగా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలని తన ఇంటి వారిని నీతి న్యాయములు కలిగి యెహోవా మార్గంలో గైకొనున్నట్లు అతడు వారికి ఆజ్ఞాపించినట్టు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అంటే అబ్రహాం గారికి ఉన్న లక్షణం ఏంటంటే తన వారికి ఏందో నమ్మాడా, తన వారికి ఏదో ప్రార్థన చేసుకున్నాడా, తన వారికి ఏంటో కాదు దేవుని పిల్లరా నిశ్చయముగా బలము కలిగిన జనము.
ఇతని మూలాన భూమి మీద ఉన్న వంశములన్నీ మనుషులు ఆశీర్వదింపబడతారు. ఇతడు ఎలాంటి వాడంటే ఇతని తర్వాత తన దగ్గర పనిచేసేవారు కానీ, తన పిల్లలు కానీ, తన కుటుంబ వారు కానీ యెహోవా మార్గమును గైకొని చక్కగా వాళ్ళని అలా నడుచుకున్నట్లు వారికి ఆజ్ఞాపించి నడిపించగలిగే స్థితి కలిగిన వ్యక్తే ఎవరు? అబ్రహాము. అందుకనే అబ్రహాము దేవుడు నమ్మిన అది అతనికి నీతిగా ఎంచబడను. అంటే ఇతను మాత్రమే కాదు, కుటుంబం వారిని, బంధువులను, తన దగ్గర ఉన్న వారందరూ కూడా నీతి న్యాయములు కలిగి యెహోవా మార్గంలో చక్కగా నడుచుకుండే ఒక ఆలోచన కలిగిన వాడు కనుకొని అతని మనసుని నేను ఎరిగి ఉన్నాను, అతని గురించి నాకు తెలుసు కనుక సొదొమ గొమొర్రా పట్టణాల గురించి ఇతనికి చెప్పకుండా ఉండటం అంతా మంచిది కాదు కనుక చెప్పాలనుకున్నప్పుడు నిజంగా సొదొమ గొమొర్రా పట్టణాల గురించి చెప్పినప్పుడు నిజంగా దేవుణ్ణి ప్రార్థన పూర్వకంగా అబ్రహాము బ్రతిమలాడుకుంటున్నాడు. ఎంత బ్రతిమలాడుతున్నాడంటే, ఇదేంటి ప్రభు, అక్కడ ఒక 50 మంది ఉంటే 50 మందితో పాటు దుష్టులతో పాటు 50 మంది నీతిమంతులు తుడిచిపెడతావా అంటే 50 మంది లేరురా నాయనట్టు 50 మంది ప్రభు 40 మంది ఉంటే తుడిచిపెడతావా, 30 మంది ఉంటే తుడిచిపెడతావా, 10 మంది ఉంటే తుడిచిపెడతావా అని బేరం ఆడి నిజంగా దేవుణ్ణి బ్రతిమలాడుకున్నట్టు మనకు చూడగలుగుతాం ప్రార్థనలు. అంటే సొదొమ గొమొర్రా పట్టణాల్లో లోతు ఉన్నారు, అక్కడ అనేక మంది ప్రజలు ఉన్నారు, వాళ్ళు నశించడం ఇష్టం లేక అబ్రహాముకి ప్రభువా 50 మందిని బట్టి నువ్వు ప్రాంతాన్ని కాపాడవని ప్రార్థనాపూర్వకంగా బ్రతిమలాడుకుంటున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లలు. అంటే అబ్రహాం గారు ఆలోచన చూడండి, ఒక వ్యక్తి కూడా అగ్ని గంధకాల్లో పడి చనిపోవడానికి వీల్లేదు, పట్టణం అంతా రక్షింపబడాలా, పట్టణం అంతా కూడా యెహోవాకు నచ్చినట్టు బ్రతకాలని చెప్పేసి దేవుని పిల్లరా 10 మందిని బట్టి దిగువయ్య 50 మందిని బట్టి దుష్టులను కాపాడుతండి, 40 మందిని బట్టి నువ్వు కాపాడగలవు, 30 మందిని కాపాడగలవు అని బేరమాడతా దేవుడి సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నట్టు మనకు కనపడుతున్నాడు దేవుని పిల్లరా. అంటే అబ్రహాం గారికి స్వభావం ఏంటంటే భూమి మీద ఏ వ్యక్తి కూడా నశించడానికి వీలు లేదు, నిత్య జీవానికి తను తీసుకొని వెళ్ళాలనేది దేవుని పిల్లరా అబ్రహాం గారు ఆలోచన. అలాంటి ప్రార్థన జీవితం కలిగిన వాడిగా మనకు కనపడుతున్నాడు. మరి ఇదే దేవదూతలు లోతున్న ప్రాంతానికి వెళ్ళారు దేవుని పిల్ల. లోతున్న ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఒక మాట చెప్తున్నారు చూడండి, మనం చూడగలిగితే ఆదికాండం 19:16 అతడు తడువు చేసినప్పుడు, అంటే దేవదూతలు సొదొమ గొమొర్రా పట్టణాలను తగలబెట్టడానికి వెళ్ళిపోయినప్పుడు అతడు తడువు చేసినప్పుడు అతని మీద యెహోవా కనికరపడి ఆ మనుషులను అతని చేతిని భారీ చేతులను పట్టుకొని బయటికి లాక్కొచ్చంట పక్కన నిలబట్టబడుతుంటే కనీసం దేవుడు అబ్రహాముని బతిమలాడాడు. దేవుని ఎంత బతిమలాడాడండి మనం చూడగలిగితే. లోతు ఇదేంటి ప్రభా, ఈ ప్రాంతంలో నేను నివసిస్తున్నా, ఈ ప్రాంతాన్ని నాశనం చేయటం ఏంటి, ఈ ప్రాంతంలో ఇదిగో నా అల్లుళ్ళు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నాకు కావాల్సిన వాళ్ళందరూ ఉన్నారు, ఈ ప్రాంతాన్ని నాశనం చేయటం ఏంటయ్యా, ఈ ప్రాంతాన్ని ఏదో ఒక విధంగా నీ మాటల ద్వారా ఈ ప్రాంతాన్ని ఉన్న ప్రజలను నైనా రక్షించయ్యా, ఈ ప్రజలను మారువయ్యని మొరపెట్టినట్టుగా ఏడ్చినట్టుగా గోజాడినట్టుగా మనకు కనపడదు దేవుని పిల్లారా. ఏమండి నిజంగా ఇతను ఇంకా తడువు చేస్తున్నాడంట. ఏంటి నిజంగా ఇది కాల్ చేస్తారా, మరి ఎవరికన్నా ఇప్పుడు వెళ్ళి చెప్దామా అని చెప్పేసి అప్పుడు వాళ్ళ అల్లుడి దగ్గరికి అప్పుడు వెళ్ళాడంట. అప్పుడు వెళ్ళటం ఏంటి దేవుని పిల్లారా, అప్పుడు వెళ్ళటం ఏంటి? మరి అప్పుడు దాకా తన అల్లుళ్ళకి కూతుళ్ళకి మరి తన కుటుంబం వారికి బోధించుకోలేదా? అప్పటి వరకు ఆ ఊళ్ళో ఉన్న వారికి కొంతమంది కదా దేవుని గురించి చెప్పలేదా? మరి ఆ ప్రాంతంలో అంత భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళినప్పుడు దేవుని గురించి మరి దివారాత్రులు మొరపెట్టే స్థితిలో లేడా? అంటే మనం చూడగలిగితే లోతు గారి జీవితము కనీసం ఆ ఊర్లో ఉన్న ప్రజల గురించి కూడా మొరపెట్టే జీవితంగా మనకు కనపడదు. తన పిల్లల కోసం తన కుటుంబాన్ని కట్టుకోవాలనే ఆలోచన కూడా మరి లోతుకున్న ఆ భక్తి జీవితంలో మనకు కనపడదు దేవుని పిల్లారా. అసలు ఊరిలో ఖాళీ చేసి ముందు నువ్వు బయటికి పద, ఈ పట్టణాన్ని మేము తగలబెట్టడానికి వచ్చిద్దాం అనే మాట మాట్లాడినప్పుడు దేవుని పిల్లారా, ఈ ఊరిని తగలబెట్టడం ఏంటయ్యా, ఒక నీతిమంతుడుగా నేను ఇక్కడ ఉన్నాను కదయ్యా, మరి వీళ్ళ కోసం నేను శ్రమ పడతానయ్యా, ఈయనను మారుస్తామయ్యానని ఒక్క మొరగాని ప్రార్థన చేసినట్టుగాని మనం కనపడదు దేవుని పిల్లారా. ఈ ప్రాంతాన్ని తగలబెడతామంటే అప్పుడు వెళ్ళాడంట వాళ్ళ దగ్గరికి వెళ్ళంట, దేవదూతలు వచ్చారయ్యా ఈ ప్రాంతాన్ని తగలబెట్టాలనుకుంటున్నారు అన్నప్పుడు అంటూ పిలిస్తే తన అల్లుళ్ళంట ఎగతాళి చేసేవారుగా ఉన్నాడంట. ఎగతాళి
ఎగతాళి చేసి నీ దగ్గరికి దేవుడు వచ్చాడా, నీ దగ్గరకు వచ్చి చెప్పాడా అంటే ఇంతకు ముందు దేవుని గురించి కానీ దేవుని విలువలు కానీ ఎన్నడూ కూడా వాళ్ళకి చెప్పినోడుగా మనకు కనపడట్లేదు. అందుకనే ఎగతాళి చేస్తున్నాడు దేవుని పిల్లలు, ఎగతాళి చేస్తున్నారు అతన్ని. అందుకనే ఒక యాజకత్వం చేసి ఒక మొరపెట్టి ఒక కన్నీరు గార్చి ఆ పట్టణాన్ని ఎలాగైనా రక్షించాలా, ఆ పాపపు జీవితంలో ఉంచి అక్కడి నుంచి ప్రజలను కాపాడాలని ఒక ఆలోచన అనేది అతనికి లేనట్టుగా మనకు కనపడు. తన వరకే నీతిమంతుడుగా మనకు కనపడుతున్నారు. మరి ఇద్దరు కూతుళ్ళు జీవితాలు చూస్తే భయంకరం. భార్య ఉప్పు స్తంభం అయిపోయిందండి. లాక్కొచ్చిన దేవదూతలు, దేవుని పిల్లలారా, దేవదూతలు సొదొమ గొమొర్రా పట్టణంలోంచి భార్యని, ఇద్దరు పిల్లల తనను బయటికి తెచ్చినప్పటికీ భార్య లోకాశలు కలిగి వెనకాల తిరిగి ఉక్కు స్తంభం అయిపోయింది. కూతుళ్ళు బయటకు వచ్చినా కూడా ఏ కన్న కూతుళ్ళు చేయలేనంటే భయంకరమైన పరిస్థితులు, పాపం అనేది జరిగించినట్టుగా మనం చూడగలుగుతాం. అంటే మరి లోతు నీతి తనను, కుటుంబాన్ని కానీ అక్కడున్న ప్రజలు కానీ రక్షించేవాడిగా, కనీసం కాపాడేవాడిగా కూడా మనకి కనపడట్లేదు దేవుని పిల్లలు. అంటే మరి ఈరోజు నీవు నేను కూడా ఒక సంఘంలో ఉంటున్నాం దేవుని పిల్లలు. ఒకసారి చూడగలిగితే కొరింథీ పత్రిక, మొదటి కొరింథీ పత్రికలో కూడా సంఘంలో గురించి మాట్లాడుతూ దేవుడు అక్కడ నీ మటుకు నువ్వు అగ్నిలో ఉంచి రక్షింపబడినట్లు అంటాడు. అంటే ఇదిగో సంఘాన్ని కడుతున్నా, నీ మటుకు నువ్వు అగ్నిలో ఉంచి లాగబడినట్లుగా ఉంటావేమో. ఏమండి, ఒక సంఘ కాపరికి చెబుతూ ఏం మాట్లాడుతున్నానంటే కొరింథీ పత్రిక 3:13 మాట్లాడుతూ ఏమని అంటున్నాడంటే, ఎవడైనాను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి కొయ్యతో మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పనిని కనపడిద్ది. ఆ దినము దానిని అగ్ని పరీక్షించినప్పుడు, అగ్ని చేత బయలుపరచబడినప్పుడు నీ పని గాని నీ పని కాల్చివేయబడితే నీవు అగ్నిలో ఉంచి రక్షింపబడినట్లు నీ మటుకు నువ్వు రక్షించబడుతూ ఉంటావు. సంఘమంతా పతనమైపోద్ది నాయన. ఇప్పుడు సొదొమ గొమొర్రా పట్టణమంతా కూడా పతనమైపోవడానికి మరి ఆ ప్రాంతాన్ని గురించి, ఆ ఊరు ప్రజల గురించి ఏ రోజు కూడా లోతు మొరపెట్టినట్లు, బాధపడినట్టు, కన్నీరు కార్చినట్టు మనకు కనపడదు దేవుని పిల్లలు. నిజంగా ఆ రోజు సొదొమ గొమొర్రా పట్టణాలు కాల్చడానికి వచ్చినప్పుడు దేవదూతలు చెప్పినప్పుడు కనీసం దేవుని, ఇదిగో ప్రభువా ఈ ఊరిని నువ్వు మారువయ్యా, తగలబెట్టడం ఏంటి నాయన, నీకు అసాధ్యమైనది లేదని మొరపెట్టినట్టు కూడా మనకు కనపడడు. తడువు చేస్తూ తనకు తాను బలవంతంగా ఊడిలో ఉంచి లాక్కొని దేవదూతలు వెళ్ళిపోయినట్టుగా అగ్నిలోంచి మనకు కనపడుతుంది దేవుని పిల్లలు. అంటే అబ్రహాము గురించి మాట్లాడుతూ దేవుడు బహు బలము కలిగిన జనమగుతాడు. ఈయన వలన భూమి మీద ప్రతి వంశము, ప్రతి జనము, అన్ని జనులందరూ ఆశీర్వదింపబడతారు. నీతి న్యాయములు కలిగినట్లు తన కుటుంబాన్ని, తన దగ్గర ఉన్న వారిని కట్టగలిగిన స్థితి అబ్రహాం గారి దగ్గరకు ఉందంటే అబ్రహాము ఒకళ్ళని రక్షించేవాడిగా, తన కుటుంబాన్ని రక్షించుకునేవాడిగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారినట్టుగా మనం చూడగలుగుతున్నాం. లోతు కూడా ఒక ప్రాంతంలో నివసించిన దేవుని పిల్లల అగ్నిలో ఉంచి లాగబడిన వాడిగా తన వరకే రాగలిగాడు, తన వరకే నీతిమంతుడిగా ఉన్నాడు. కానీ తన కుటుంబం పతనమైపోయినట్టుగా, అలాగే నా ప్రాంతం కూడా పతనమైపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. మరి నా జీవితంలో కూడా మనకు సువార్త వినపడింది కదా దేవుని పిల్లరా. వినపడిన తర్వాత నీకు దేవుడు సువార్త ద్వారా ఏ పని అయితే ఇచ్చాడు ఆ పనిని బాధ్యతగా నువ్వు దివారాత్రులు ప్రార్థనతో, విశ్వాసముతో మరి మొరపెట్టి దివారాత్రులు ప్రార్థన చేస్తూ నిన్ను నువ్వు నీతి మార్గంలో నడిపించుకుంటూ, నీ కుటుంబాన్ని చక్కగా నడిపించుకుంటూ, అనేక మందిని నీతి కలిగిన మార్గంలో నడిపించే వ్యక్తిగా దివారాత్రులు ప్రార్థన యాచనలు చేసి గడిపే స్థితిలో మనం ఉన్నామా? మన నీతి ఒక యోగులాగా, మన నీతి మన నీతి ఒక లోతులాగా మన కుటుంబాన్ని రక్షించుకోకుండా, అలాగనే మన బంధువులు రక్షించకుండా, మనం ఉండే ప్రాంతాన్ని కూడా రక్షించలేని స్థితిలో ఒక లోతులాగా మిగిలిపోయే వారిగా ఉన్నామా? ఒక అబ్రహాము గారి ద్వారా నీ వలన నీ పిల్లలు దేవుళ్ళకి రావాలా, నీ బంధువులు రావాలా, నీ బలగవంత రావాలా, నువ్వు ఉన్న ఊరు ప్రాంతం కూడా మారి క్రీస్తులేకి రక్షణ పొంది వచ్చేవారిగా ఉన్నామో లేదంటే నీ పనితనం, దేవుడు నీకు ఇచ్చిన పనిని బాధ్యతగా
నువ్వు చేసి దేవుని సంతోషపెట్టేవారిగా ఉన్నావా? నీవున్న ప్రాంతమే నిన్ను బట్టి వేయబడే ప్రాంతముగా ఉన్నదో అని ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని పరిశోధన చేసుకొని ఈ మాటల ప్రకారం జీవించేవారిగా ఉండాలని ప్రేమతో తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నీ జీవ గ్రంథంలోంచి విలువైన మాటలు మాతో మాట్లాడవు తండ్రి. ఈ మాటలు ఎంతమంది అయితే జూడిత సీజీసీని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు, ప్రతి కుటుంబం కూడా తండ్రి మీరు ఆశీర్వదించండి. సువార్త ద్వారా మీరు వారికి ఏ పనినైతే ఇచ్చారో తండ్రి, ఆ పనిని బాధ్యతగా చేసి వారిని బట్టి వారి కుటుంబాలు రక్షింపబడేవారిగా, బంధువులు అందరినీ కూడా రక్షించేవారిగా, తమ ఉన్న ప్రాంతాలన్నీ కూడా వారిని బట్టి రక్షణలోకొచ్చి నీ వైపు తిరిగి నీ ఆశీర్వాదం పొందేవారుగా ఉండినట్లు కృపను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నేను లోతులాగా ఒకవేళ ఎవరైనా ఉంటే తండ్రి, వారి నీతి వారి వరకే పరిమితం అయ్యేటుంటే ఆ బిడ్డలు కూడా మీరు మార్చిన తండ్రి నైనా సొదొమ గొమొర్రా పట్టణం లాగా వారున్న ప్రాంతాలు మారక తండ్రి, వారు కూడా క్రీస్తు వైపు నువ్వు తిరిగే వారిగా మార్చగలిగే భాగ్యం మేము అడుగుతున్నాం తండ్రి. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే తండ్రి మంచి ఆరోగ్యం దయచే తండ్రి. నేను ఎంతమంది అయితే చేతి పనులు చేసుకుంటున్నారో ఆ చేతి పనులు మీరు ఆశీర్వదించండి. వాళ్ళ రాబడిలో తండ్రి నైనా వారికున్న అప్పులు తీర్చుకొని ఇరుకుల ఇబ్బందుల నుంచి బయటపడగలిగే భాగ్యమేంటి తండ్రి నాయన. ఆయా బిడ్డల రాకపోకలో కృప చూపమని అడుగుతూ తండ్రి ఇదిగోనైనా ప్రతిదినము నా తండ్రి నీ మాటలు విని ఆ మాటల ప్రకారం రోజంతా బిడ్డలు జీవించి నేను సంతోషపెట్టి వారు భూమి మీద మంచి ఆరోగ్యం ఆవిష్కలిగి బ్రతకడానికి శక్తిని అనుగ్రహించి సహాయం చేయమని మా ప్రభు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి నామలి ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ధన్యవాదాలు. చిమ్మగలిగిన దేవుని పిల్లలు ఈ మాటలు మీరు వినండి, అనేక మందికి తెలియచేయండి. ఇంకా ఎవరైనా జూడిత సీజీసీ నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ మాటలతో మీరు ఆనందిస్తూ ఆశీర్వదించబడుతూ అనేక మందికి ఈ మాటలు తెలియచేయాలని ప్రేమతో తెలియచేస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.